అంజిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. నేను మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు మీరేమో వ్యాపారవేత్త అన్నారు. మీ పేరుకు ముందేమో డాక్టర్ అని ఉంది. ఇప్పుడేమో రాజకీయాలు. 3 డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఉన్నారు మీరు కరెక్ట్ చెప్పాలంటే. 3 డిఫరెంట్ సెక్టార్స్‌లో. ఈ డాక్టరేట్ ఏంటి సార్? ఒకసారి మా కోసం చెప్తారా? నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మేము 2004లో ఎస్ఆర్ ట్రస్ట్ అని స్టార్ట్ చేసినాం. సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. మినరల్ వాటర్ ఎప్పుడైతే ఆర్ఓ ప్లాంట్ పెట్టి మినరల్ వాటర్ ప్రతి ఒక్కరికి పెళ్లికైనా ఎక్కడైనా అన్ని పోలీస్ స్టేషన్లో అన్ని గవర్నమెంట్ ఆఫీస్లో విత్ డిస్పెన్సరీ వాటర్ మేము ఇస్తూ ఉంటాం. ఆ సర్వీస్ తర్వాత స్కూల్స్లో ఎడ్యుకేషన్ అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అందుకోసానికి ప్రతి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మంచి టాలెంట్ కావాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ప్రతి ఒక్కరు ఎనీ కాలేజీలో ఫస్ట్ కాలేజ్ పెట్టినప్పుడు కూడా జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు ఫీజులు నేనే కట్టినాను. ఇప్పుడు గవర్నమెంట్ కడతా ఉన్నది. ఆ సిస్టంలో ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ ఒక్కోసారి డిగ్రీ చదువుకున్నారు అనుకో వాళ్ళు ఎక్కడన్నా పోయి పని చేసుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళకు ఓరియంటెడ్గా వాళ్ళను బాగా పైకి రావాలన్న ఉద్దేశంతోనే చేయడం జరిగింది. ఆ సర్వీస్ చూసి నాకు డాక్టరేట్ ఇచ్చారు. అంటే మెయిన్ కోర్ బిజినెస్ అంటే ఏంటి సార్ మీరు? మాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. మా కంబైన్డ్ ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబం. మా ఏరియాలో మేము ఒకటే ఉమ్మడి కుటుంబంలో ఉంటాం అందరం. ఎవరెవరు ఉంటారండి ఇంట్లో? మా అన్నయ్య, నేను సెకండ్, నాకన్నా ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇద్దరు పిల్లలు. ఒకటే ఫ్యామిలీ, అందరు ఒకటే. అంటే జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రతి మనిషి మనలా ఉండరు కదా, మనం ఆలోచించే విధానంలో వాళ్ళు కూడా ఆలోచించరు. అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు చేసిన పని మనకు నచ్చదు, మనం చెప్పింది వాళ్ళు వినరు. ఇలాంటివి మీరు వచ్చినప్పుడు ఏదైనా ఒక అభిప్రాయ భేదాలు చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు ఎలా దాన్ని మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? ఉమ్మడి కుటుంబంలో మీరు ఒకటి తీసుకోండి, పెద్దోళ్ళ తర్వాత చిన్నోళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఎంత మనము స్ట్రెస్ ఉన్నా చిన్నపిల్లలు చూడని ఎత్తుకోగానే ఆ స్ట్రెస్ అంతా పోతుంది. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలు ఇంట్లో లోపల కొట్లాడుకున్నా కానీ ఉమ్మడి కుటుంబం ఉన్నా అనుకో మళ్ళీ నవ్వుకుంటూ బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళని చూసి మళ్ళీ ఇన్స్పిరేషన్ ఇబ్బంది కావాలనే ఉద్దేశంతో అట్లా వస్తారు. కిచెన్ మాది. ఆ కిచెన్లో అందరూ ఏదైనా ఉన్నా కానీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో నలుగురు ఒక టేబుల్ మీద కూర్చుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. లోన్లీ ఉంటే ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో అట్లా మేమందరం ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. 4 గోడల మధ్య భార్యాభర్తలు కొట్లాడుకున్నా రూమ్ బయటకు వచ్చేటప్పటికి అందరూ ఉంటారు కాబట్టి కాస్త నవ్వుతూ, అంటే ఆ కోపం కంటిన్యూ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ. అవును, మూడ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇండివిజువల్ ఉందనుకో ఒక 5 days పోతుంది అది. అదే డైవర్స్ వరకు వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. కరెక్ట్ చెప్పారు మీరు. దట్స్ సో నైస్ రియలీ, దట్స్ సో నైస్. అంటే పాతకాలం ఈ రోజుకి పెద్దవాళ్ళు ఏమంటారంటే మా రోజులే బాగుండేవి, మా తల్లిదండ్రులు ఒక మాట చెప్తే మేము వినేవాళ్ళం, ఇప్పుడు పిల్లలు ఎవరు వింటున్నారు అని. మీ ఇంట్లో ఎవరి మాట వింటారు అంటే? మా అన్నయ్య మాట అందరు వింటారు. ఎందుకంటే తను ఏది చెప్పినా కానీ అందరూ 100% ఉంటారు. అందరి మాట కూడా, నా మాట కూడా అందరు వింటారు. కానీ రాజకీయాలు ఎందుకు రాజకీయాల వైపు రావాలనుకున్నారు? వై రాజకీయాలు అంటే? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన గవర్నమెంట్ కావాల్సింది ఏంది? ఒక స్కూల్ కడతా ఉంటాం, ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మియాపూర్ ఉంది, మియాపూర్ పోలీస్ స్టేషన్ ఉంది, లోపల ఉంటుంది. అంటే ఫ్యూచర్ థింగ్లో డిమార్కేషన్ ఆఫ్ ల్యాండ్స్, ఎడ్యుకేషన్ డిమార్కేషన్ ల్యాండ్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ ఏంది మెయిన్ రోడ్ మీద ఉండాలి. ఎక్కడికైనా వేరే స్టేట్లకైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ పోనీకి అవసరం ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. తర్వాత స్కూల్స్ విషయంలో, కాలేజీల విషయంలో, తర్వాత పార్కుల విషయంలో, తర్వాత స్టేడియం విషయంలో ఇట్లా అన్నీ తీసుకుంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఎనీ గవర్నమెంట్ అయినా ల్యాండ్ కొనదు. ఉన్న ల్యాండ్ మీద ఇంప్లిమెంటేషన్ బిల్డింగ్లు అయినా కట్టగలుగుతుంది. దాన్ని ల్యాండ్ ఫ్యూచర్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటే ఎన్ని తరాలకైనా తరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా సరే అమెరికా పోయి అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకోవడానికి అమెరికా వెళ్తా ఉన్నాం. ఆ అమెరికా ఎంత ఫండ్ పోతుంది? ఆ ఫండ్ను మనం ఇక్కడ యూనివర్సిటీస్ పెట్టినాం అనుకో, ఆ ఫండ్ అంతా ఇండియాలో తిరుగుతూ ఉంటుంది కదా. రొటేషన్ ఆఫ్ మనీ వచ్చినప్పుడు ఇండియా గ్రేట్ అవుతుంది. గతంలో ఎన్నో సంవత్సరాల కింద ఇండియా గ్రేట్ ఉండే, ఇండియా యూనివర్సిటీల్లో అందరూ వచ్చి ఇక్కడ చదువుతూ ఉండే. ఇప్పుడు మనము వేరే దేశానికి పోయి చదువుతా ఉన్నాం. ఇప్పుడు తగ్గుతుందేమోనండి, ట్రంప్ వచ్చి కొత్త నియమ నిబంధనలన్నీ పెట్టారు కాబట్టి. ఎన్ని నిబంధనలు? దాంట్లో ఏంటంటే పార్ట్ టైం జాబ్ కుదరదంటున్నాడు సార్. ఇప్పుడు
పార్ట్ టైం జాబ్ ఫస్ట్ నుంచి ఇల్లీగల్ అమ్మా అది. అవును, ఫస్ట్ నుంచి ఇల్లీగలే. ఇల్లీగలనే కొంత నడిచింది, ఇప్పుడు అసలు మొత్తానికి రూల్డ్ అవుట్ అంటున్నాడు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ చేసుకుంటా ఇప్పుడు నడిపకపోతే వాళ్ళు బిజినెస్ నడిపేయలేరు. అవును అవును. అది బిజినెస్ నడిపేయలేరు. ఉన్నదానికి దాన్ని ఏంటంటే ఒత్తి చెప్పుకోము అంతే, అంతకన్నా మించి వేరేదేం లేదు. ఇప్పుడు మీరు కూడా అలాంటి ఏమంటారు ప్రామిసెస్ ఏమైనా చేస్తున్నారా గొంపతీసి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మా ల్యాండ్లో పటంచెల్లో గత 18 years నుండి ఫ్రీ ల్యాండ్ ఏది ఆర్టీ ఆఫీస్కి ఇచ్చినాం. దగ్గర దగ్గర 4 acres యూజ్ చేస్తారు. ఆ ల్యాండ్ మేము సపోజ్ మేము రెంట్కి ఇస్తే వీఆర్ గెటింగ్ 1.5 lakhs to 2 lakhs per acre. మీ ఫ్యామిలీ ల్యాండ్? మా ఫ్యామిలీ ఓన్ ల్యాండ్ ల్యాండ్. ఇక్కడ ఆర్టీ ఆఫీస్లో పటంచెల్లో ఇచ్చినాం. అంటే దగ్గర దగ్గర మాకు 8 లక్షల రూపాయలు ప్రతి నెల అమౌంట్ వస్తుంది. కరెక్ట్. కానీ వాళ్ళకు మనం ఇచ్చినాం. ఎందుకు ఆర్టీఓ వాళ్ళు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేక చాలా ఇబ్బంది, అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేను ఇప్పిస్తాను. అంత సర్వీస్ చేస్తాం మనం. ఇప్పుడు మీరు అలా అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి లైన్ కడతారేమో సార్? కట్టేనమ్మా, నేను అందరికి లైసెన్స్ ఇప్పిస్తాము. అవునా? కంటిన్యూ ప్రాసెస్. చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎలక్షన్ దగ్గర రాగానే 6 నెలలకు ఒకసారి క్యాంప్ పెట్టేసి లర్నింగ్ లైసెన్స్ ఇప్పించేసి పోతారు. నేను కాదు, పర్మనెంట్ లైసెన్స్ ఇప్పిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నన్ను సంప్రదిస్తారో నేను పోయి వాళ్ళ దగ్గర పోను. డాక్టర్ దగ్గర పేషెంట్ వస్తేనే ట్రీట్మెంట్ చేస్తాడు, మన దగ్గరకు వస్తేనే మనము వర్కౌట్ చేస్తాం. కానీ కరెక్టే, వాళ్ళు అసలు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తే ఈ రోజు అన్ని యాక్సిడెంట్లు అవే సార్. యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే ఓన్లీ డ్రైవింగ్ లైసెన్సే కాదు. అది కాదు నేను ఈ రోజున మన రోడ్ సెన్స్ కానీ డ్రైవింగ్ సెన్స్ కానీ లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే ఇలాగా అర్థం బద్దం లేకుండా టక్కన డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చే వాళ్ళకి జ్ఞానం ఉండట్లేదు అనేది. అంత తొందర అయితే లైసెన్స్ ఇయ్యరు, 1 month అయితే కంపల్సరీ ఇస్తారు లర్నింగ్ లైసెన్స్ అయిన తర్వాత. ఇదే ఇక్కడ ఇండియన్లు మరి అమెరికా పోయిన తర్వాత ఎంత సిస్టమేటిక్గా నడిపిస్తారు. లైఫ్ సిస్టమేటిక్ మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ మెకానికల్ లైఫ్ బాగా సిస్టమేటిక్ యూజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, నువ్వు కూర్చో అని అంటే అంటే వాతావరణం బట్టి మారుతూ ఉంటుంది. అంతేగాని ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ ఏమో వాళ్ళకి బుక్ నాలెడ్జ్ ఉంటుంది స్టూడెంట్స్కి. గవర్నమెంట్ జనరల్ నాలెడ్జ్తో పాటు బుక్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ఎందుకు జనరల్ నాలెడ్జ్తో పాటు అంటే ఇంటికాడికి నడుచుకుంటూ పోతూ ఉంటాడు. నడుచుకుంటూ పోతే ఎక్కడ ఏముంది, ఏ షాప్ ఉంది, ఎక్కడ ఏ రోడ్స్ ఉన్నాయి, ఎట్లా క్రాస్ కావాలి అనే రకంగా అంత నాలెడ్జ్ అనేది పిల్లలకు వస్తుంది. దానికోసానికి అయితే ఇప్పుడు ఇండియా సేమ్ అంతే. ఇప్పుడు అమెరికా బుక్ నాలెడ్జ్ ఉంటుంది, మనకేమో జనరల్ నాలెడ్జ్తో పాటు బుక్ నాలెడ్జ్ వస్తుంది. అవును అవును. కానీ 2014లో అనుకుంటా మీరు పటాంజలి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేసినట్టున్నారు. అప్పటి అంటే ఇప్పుడు మనం చేసుకుంటాం కదా, ఎక్కడైనా ఒక విజయం సాధించాము లేదా అక్కడ పరాభవం పొందామంటే దానికి కాన్సిక్వెన్సెస్ ఏమిటి, కారణాలు ఏమై ఉండొచ్చు అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు మీకు కనిపించిన పాయింట్స్ అంటే ఏం చెప్తారు? అవి ఇప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకునే అవకాశం ఉందా? కంపల్సరీ. ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో మేము 2014లో ఎలక్షన్లు అయినప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా ఉండే. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ నుంచి 10 మంది నిలబడ్డా, 9 మంది నిలబడ్డారు. అందులో నేను 10వ మంది. హయ్యెస్ట్ ఓట్స్ నాకే వచ్చినాయి. అంటే దాంట్లో ఏమైతుందంటే నన్ను సర్వీస్ చూసి చాలామంది ఓట్లు. ఇప్పుడు మీరు తీసుకుంటే ఎడ్యుకేటెడ్స్ అందరికి ఓట్లు వచ్చినాయి. ఇంకా అప్పుడు ఓట్లు తక్కువ వచ్చినాయి. ఇప్పుడు మీరు చూడండి 18 years క్రాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు చాలామంది ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సహకారాలు పొందారు వాళ్ళకి. ఇప్పుడు ఇంక ఓటర్ పరంగా అంజిరెడ్డి గారికి ఓటు వేస్తే దన్ను తీసుకుపోయి గుద్దే ప్రపోజల్ అట్లున్నారు. అంత బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మన వాళ్ళకి జనరల్ ఎలక్షన్స్ అప్పుడే అబ్బా అంత లైన్లో ఏ నుంచుంటాం, ఎండ, ఆకలి, దాహం ఇన్ని వస్తాయి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నిజంగా అంత ఓపిక్గా వచ్చి నిజంగా ఓటేస్తారంటారా సార్? 100% చెప్పండి. 100% ఓటేస్తారు. ఎవరైతే మనకు ఇప్పుడు ఏంటంటే దేశం కోసానికి, ధర్మం కోసానికి మోదీ ఈరోజు మోడీని చూసి ప్రపంచ దేశాలు అందరూ మన దగ్గర లైన్ కట్టారు. మీరు ప్రపంచ దేశాల్లో ఎందుకు లైన్ కట్టినా అంటే మన ఆర్థిక పరిస్థితి కూడా ప్రపంచంలోనే నంబర్ 5కి వచ్చింది. రాబోయే రోజుల్లో నంబర్ 3కి వస్తుంది. మోదీ గారు చూసి ఎవరైనా కానీ గ్రాడ్యుయేట్స్ అనేది వికసిత్ భారత్ కోసానికి. వికసిత్ భారత్ అంటే యూత్ ఓరియంటెడ్. వికసిత్ భారత్ యూత్ ఓరియంటెడ్ ఎప్పుడైతే అయిందనుకో ఆటోమేటిక్ ఏమైందంటే యూత్ అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఈ గ్రాడ్యుయేట్స్కు ఆటోమేటిక్ వాళ్ళు ఏంటంటే ఏ లోన్ తీసుకున్నా కానీ మనకు లోన్ తీసుకుని ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకో వాళ్ళకి బెనిఫిట్స్ చాలా వస్తాయి. దాంతో వాళ్ళ కింద ఒక 4
బతకగలుగుతారు. వాళ్ళు యూత్ 80% మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు యూత్లో ఏమి ఇబ్బంది ఉంది, గ్రాడ్యుయేట్స్ మీరు తీసుకోండి, డాక్టర్స్ అన్న తీసుకోండి, అడ్వకేట్స్ అన్న తీసుకోండి. తర్వాత వీళ్ళందరూ ఏంటంటే మన దేశం కోసానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు అక్కడ పోవాలి, మన వైద్యం కూడా మందేనే, మనకు టాలెంట్తో మందేనే ఉండాలి. అమెరికాకి పోకుండా మందేనే టాలెంట్స్ వచ్చింది అనుకో, వైద్యులు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఇప్పుడు మెడికల్ కాలేజ్లో నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్లు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఐఐటీస్ కూడా చాలామంది ఇప్పుడు గతంలో మీరు తీసుకుంటే ఇప్పుడు తీసుకుంటే ఎడ్యుకేషన్ మీద భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి యూనివర్సిటీలు అనేది బాగా తీసుకొచ్చి మనము ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. డాక్టర్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ తీసుకుంటే 50,000 మంది డాక్టర్స్ ఉన్నారు. ఆర్టికల్ 370 ప్రకారం బీజేపీ స్టాండ్ ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? ఆర్టికల్ 370 ఉందనుకో, ఇప్పుడు గతంలో ఏముండే, మనకు ఒకటి కాశ్మీర్కి ఒకటి ఉండే, మనకు ఒకటి ఉండే కాశ్మీర్కి ఒకటి ఉండే. మనకేందో 5 years టర్మ్ ఉండే, వాళ్ళకు 6 year టర్మ్ ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే దేశం మొత్తం ఒకటే ఉండాలి. దేశం మొత్తం ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసినా ఎన్ని ఫండ్ పోయినా కానీ వాళ్ళు ఆర్టికల్ 370 కింద భారత్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు. అది కాకుండా మా దేశం, మా దేశంలో బాగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసాం అనుకో, భారతదేశం మొత్తం ఒకటే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఇంకోటి లేకుండా చేయడమే దానికి గొప్పతనం. అది అంత గొప్పతనం చేసిన భారతీయ జనతా పార్టీ ఈరోజు చూసుకోండి, మీరు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సీఎంలు కూడా. వేరే పార్టీ సీఎం వచ్చినా కానీ, ఉమర్ అబ్దుల్లా సీఎం వచ్చినా కానీ ఈజ్ హ్యాపీ, ఈజ్ గెటింగ్. వాళ్ళు ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడికి అమౌంట్ పంపిస్తూ ఉన్నారు. కానీ కుంభమేళ ఒక స్ట్రాటజీ ప్రకారమే చేశారు, అది దాని టైం ప్రకారం కాదు, బీజేపీ టైం ప్రకారం ముందుకు తీసుకొచ్చారు అని చాలామంది అంటూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కుంభమేళ భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ సెంట్రల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆడ ఎలక్షన్స్ లేవు. అది 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందుకోసానికి దానికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే కుంభమేళకు ప్రతి ఒక్కరు పోవాలని అనుకుంటారు. దాన్ని ఫెసిలిటీ కల్పించడం అనుకో, మీరు కూడా ఇమీడియట్లీ పోగలుగుతారు. మీరు ఇమీడియట్లీ పోగలంటే అక్కడ దగ్గర రవాణా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో రవాణా సౌకర్యాలు కల్పించడమే ఆ స్టేట్ గవర్నమెంట్ చేసిన ప్లాన్. అంతకన్నా మించి వేరేదేం లేదు. గతంలో ఎవరైనా సరే మన దగ్గర ఏదైనా పుష్కరాలు అయినా సరే ఆటోమేటిక్ అదే చేస్తారు. కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు, పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు వస్తుంది. కుంభమేళ అంటే 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అందుకోసానికి దానికి బ్రహ్మాండంగా ఏదైతే ఉందో ప్రయాగరాజ్లో నది పొడవునా ఎంతైతే ఉందో ఫెసిలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అయితే అందులో రాజకీయం ఏం లేదు, దానిలో రాజకీయం లేదు. హిందువులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు హిందువులు దాన్ని నమ్ముతారు. హిందువులు ఒకసారి మనం చేసిన తప్పులన్నీ పోవాలంటే నదిలో స్నానం చేయాలనే ప్రపోజల్లో ఆటోమేటిక్ ప్రతి ఒక్కరు పోయి నదిలో స్నానం చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే డబ్బుల కొరత లేదు, రవాణా కొరత లేదు, దానికి అక్కడ ఫెసిలిటీ అనేది మనం ప్రొవైడ్ చేసినాం అనుకో, ఇప్పటికీ ఎన్నో కోట్ల మంది స్నానాలు చేయడం జరిగింది. వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే 45 కోట్ల మంది వస్తారని ఎస్టిమేషన్ ఉంది. దానికి అనుగుణంగానే వాళ్ళు మొత్తము ఏవైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారా కరీంనగర్ నుంచి, లేదా మేడం కూడా బీజేపీలో ఉన్నారు కాబట్టి మీరు బీజేపీలో ఉన్నారా అంటే ఏం చెప్తారు? నేను బీజేపీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా. నేను ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. గతంలో కూడా నాకు 2 సార్లు ఎంపీ మిస్ అయ్యింది. ఒకసారి ఏంటంటే స్పీకర్ గారు పి రామచంద్రరెడ్డి గారు రావడం జరిగింది. ఒకసారి ఏమో జగ్గారెడ్డి గారు ఆల్రెడీ నాకు బీఫామ్ ఇస్తున్నప్పుడు జగ్గారెడ్డి గారు వచ్చి బీఫామ్ తీసుకోవడం జరిగింది. అయినా కానీ స్టిల్ మేము కంటిన్యూగా పార్టీలో ఉన్నాం. పార్టీ గుర్తించి నా సేవలను గుర్తించి యూత్కి ఎంతో సేవలు చేశారు. ఆ గుర్తించి నా సేవను గుర్తించే పార్టీ ఇవ్వడం జరిగింది నాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇప్పుడు మీరు అంటే ప్రజల ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి మీరు ఏం ప్రామిసెస్ చేసి నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు అంటే ఏం చెప్తారు? గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో టోటల్ ఒక 18 years నుండి 30 years వరకు 30% యువత ఉంది. 30% యువతలో ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే 17% నిరుద్యోగాలు ఉన్నారు. ఆ నిరుద్యోగ నిర్మూలన ఏ విధంగా చేయాలి? ఆ నిరుద్యోగ నిర్మూలన మనం చేసినాం అనుకో ఆటోమేటిక్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అన్నెసరీ మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒకరిని వాళ్ళకు రూట్ చూపించాలి. రూట్ చూపించినాం అనుకో యువత ఏంటంటే వీడికని బాంబే రోడ్ ఉందనుకో వీడికని రోడ్ దాకా మనం తీసుకుపోయినాక బాంబే దాకా నడుచుకోవడానికి అంత శక్తి ఉంది యువత మీద. యువతకి ఏం కావాలి? నైపుణ్యం ఏవైతే ఉందో
దానికి ప్రపోజల్గా మనం ప్రపోజల్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను రీసెంట్లీగా ఇక్కడనే పటంచేరులో ఒక 15,000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. దానికి స్కిల్ డెవలప్మెంట్ చేసినాం అనుకో, ఆ స్కిల్ డెవలప్మెంట్లో మేము సర్టిఫికేట్ ఇచ్చేసినాం ఆటోమేటిక్ వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా మనకు యువతను ప్రోత్సహించాలనే ప్రపోజల్ ఉంది. యువత ఎప్పుడైతే పనిచేస్తారో వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఇంట్లో ఉందనుకో, వే ఆఫ్ లివింగ్ వేరే రకంగా ఉంటుంది. ఆ ప్రపోజల్లో మా ఆలోచన అంతే. తర్వాత ఏంటంటే ఇప్పుడు వైద్యులు ఉన్నారు. వైద్యుల విషయంలో ఇన్సెక్యూర్గా, ఎందుకంటే వాళ్ళు ఎంత టెన్షన్ ఉందంటే ఒక్కో వైద్యులు 50% మన హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉంది. దాని అనుగుణంగా సిబ్బంది ఫుల్ ఉందనుకో, వాళ్ళకి ఇచ్చే 8 hours మనము టైం ఇచ్చినాం అనుకో, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పేషెంట్ చూసి వెళ్ళలేకపోతుంటారు. ఇక నిద్ర లేకుంటుంది, ఇక వెళ్ళలేకపోతుంటారు. గవర్నమెంట్ ప్రెషర్ వస్తూ ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోవాలంటే ఫుల్ఫిల్ బాగా చేయాలి మనం. ఇంకోటి జాబ్ క్యాలెండర్ లేదన్నమాట. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ లేకపోతే చాలామంది ఏమవుతుందంటే నా ఏజ్ ఉంది, నా ఏజ్ ఈ సంవత్సరం నేను ఏజ్ అందులో ఫిట్ అవుతాను, నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా అనుకో నేను అన్ఫిట్ అవుతాను. అది రొటేషన్ పద్ధతిలో, ఏ గవర్నమెంట్ అయినా రొటేషన్ పద్ధతిలో అది 100% ఇవ్వాలి. ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు అంటే 4 సంవత్సరాలు ఆపుతారు. ఆపి నేను ఎన్ని లక్షలు ఇస్తున్నా, అన్ని లక్షలు ఇస్తున్నా, అన్నేళ్ళు ఆపేస్తే ఆటోమేటిక్గా ఉంటాయి కదా, అన్ని లక్షలు ఇస్తున్నా. ఎందుకు ఇచ్చేది? రొటేషన్ పద్ధతిని దానికి ఎవ్వరు ఎంకరేజ్ చేయరు. అది ఆ రొటేషన్ పద్ధతిలో ఇచ్చుకుంటా ఎవరైతే ఫెసిలిటీ ఉందో ఆ ఫెసిలిటీ చేసుకుంటా పోతే ఆటోమేటిక్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది, జాబ్లో టాలెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఏ ఆఫీసర్ తీసుకున్నా నలుగురు చేసే పని ఒక్కరు చేసేదనుకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ లాస్ అవుతూ ఉంటుంది. నలుగురు చేసే పని నలుగురు కావాలి. అంతే రొటేషన్ ఎప్పుడైతే రిటైర్మెంట్ అయ్యారు అనుకో ఇమీడియట్లీ దానికి జాబ్ క్యాలెండర్లో ఎవ్రీ ఇయర్ మీరు ఏదైతే చేస్తారో ఆ పద్ధతిలో పోతూనే ఉండాలి. అందుకేనా మొన్నటరకు బీఆర్ఎస్ చేయలేదు, కాంగ్రెస్ చేయట్లేదు, బీజేపీ చేస్తుంది అనే నినాదంతో వచ్చింది. మీరు అవును, ఏం చేస్తుందంటారు? వాళ్ళు ఏం చేయలేదు, మీరు ఏం చేస్తారంటారు? వాళ్ళు ఏమేమైతే చేయలేరో ఇంప్లిమెంటేషన్ మీరు ఒక్కటే ఇప్పటిదాకా నేను చెప్పిన కదా. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, తర్వాత ఏంటంటే ఎలక్ట్రానిక్స్ యూనిట్స్, ఫార్మా యూనిట్స్, ఎన్నో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ మనం తీసుకొచ్చినాం అనుకో ఆటోమేటిక్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వాళ్ళ జాబ్స్ వస్తాయి. తర్వాత మేక్ ఇన్ ఇండియా ఉంది. మేక్ ఇన్ ఇండియాతో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీరు ఒక్కటే చూడండి, గత పాతకాలంలో చూసుకుంటే ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ రేట్ తక్కువ ఉంటుండే. ల్యాండ్ రేట్ తక్కువ ఉంటే ఇండస్ట్రీ పెట్టడానికి నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. అది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర ఓన్లీ లీజ్ బేస్ ఉంటుంది. లీజ్ బేస్ ఉందనుకో వాళ్ళు ఇండస్ట్రీ పెట్టాలి. ఇండస్ట్రీ పెట్టిందనుకో ఎవరైనా పెడతారు. లీజ్ బేస్ ఈజ్ గెటింగ్ పర్చేజ్ చేయకుండా లీజ్ బేస్ ఉందనుకో తక్కువ రేట్ అవుతుంది. మిషనరీ బిల్డింగ్ కట్టుకోవాలనుకో నంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చినాయనుకో దేశం బాగుపడుతుంది. వాళ్ళకు జిఎస్టీ రూపం కూడా అమౌంట్ కూడా బాగా వస్తుంది. అంటే మీ వరకు వ్యవసాయదారుల కుటుంబం, మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీరు పడ్డ ఒడిదుడుకులోనంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీకన్నా ముందు ఎవరు పెద్దగా బిజినెస్ చేసింది లేదు. మీకన్నా ముందు మీ ఫ్యామిలీలో రాజకీయాల్లోకి వచ్చింది లేరు. అప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏమిటి? మీరు పడ్డ కష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా ఫాదర్ అగ్రికల్చరిస్ట్, తర్వాత మా బ్రదరు బిజినెస్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. నేను చదువుకుంటూ ఏంటంటే ఎంఎస్సి చదివే లోపల ఒకసారి తనకు ఇంకో తోడు అవసరం ఉండి నన్ను కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ ఇండస్ట్రీలో పోవడం జరిగింది. పోయిన తర్వాత క్లబ్ చేసి నేను పోయిన తర్వాత మా బ్రదర్ వచ్చిన తర్వాత మా చిన్న బ్రదర్ వచ్చాడు. ఇట్లా నలుగురు ఇండస్ట్రీస్ని ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేసి ఈరోజు ఎంప్లాయ్మెంటు ఇంచుమించుగా మా దగ్గర 2,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ జీవనోపాధి అవుతుంది. అదే మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక 2,000 కుటుంబాలు మా మీద డిపెండ్ అయి ఉన్నది. దీన్ని కంటిన్యూ మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేస్తే వాళ్ళ దీవెన్నే మాకు ఆశీర్వాదం అంటుంది. రైట్. ఆ టాలెంట్తోనే యూత్కి ఏ విధంగా పోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎక్కడైతే ఇప్పుడు పాషమైలార్ ఉంది, పటంచేరు ఉంది, బొల్లారం ఉంది, అవన్నీ ఉండేవి. ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా తీసుకురావాలో చెప్తాను. ఇప్పుడు అక్కడ ఒకటి ట్రైనింగ్ క్లాస్ పెట్టి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్కు మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు స్టైఫెండ్ ఇచ్చుకుంటే ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి
అక్కడికి జాబ్స్ ఏ కంపెనీకి అవసరం ఉందనుకో లోకల్ ప్రిఫరెన్స్ ఇక్కడ నుంచి జాబ్స్ అప్పటిదాకా ఎక్స్పీరియన్స్ లేదంటారు. మేమే 1 ఇయర్ అప్రెంటిస్ టైప్ మేము పంపిస్తూ ఉంటాం ప్రతి కంపెనీలో. ఎవరైతే మంచి టాలెంట్ చేస్తారో వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ చేస్తాం మేము. ఇన్ని చూసుకుంటూనే మళ్ళీ మీరు ఇంట్లో మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఏవి రావండి నిజంగానే? ఎంత పని ఉంటే అంత ఇంకా టైం తక్కువ ఉన్నప్పుడే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉంటారు వచ్చినప్పుడు. అంతేనా? అడుగుతానండి మేడం, పిలుస్తాను ఇప్పుడు నేను. ప్రజలు మీరు చెప్పే మాటల్ని నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రలోభాలకు లొంగుతున్న సందర్భంలో గ్రాడ్యుయేట్ల చూపు అంజిరెడ్డి వైపు అని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎవరు ఎడ్యుకేటెడ్స్ అందరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు డిగ్రీ అయ్యారు. ఎంతమంది ఫోన్ చేసినా కానీ చాలామంది ఇప్పటిదాకా ఎన్నో అసోసియేషన్లు వచ్చిపోయినాయి. అందరు ప్రతి ఒక్కరు మీరు రావాలి, మీరు కరప్షన్ లేదు, మీతో మా పనులు చేసుకోగలుగుతాం, మీ ద్వారా మండలిలో ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం. మా ఉద్దేశం ఒకటే ఉంది, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నారు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళని పర్మనెంట్ చేయాలి. గవర్నమెంట్ ఎందుకు పర్మనెంట్ చేయదు? వేరే కంపెనీలో ఉన్న పర్మనెంట్ చేయాలని ప్రతి ఒక్క లీడర్ అడుగుతారు. దాన్ని 100% పర్మనెంట్ చేయాలి. ఇంకొకటి ఏమవుతుందంటే ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఏదైతే ఉందో మినిమం వేజెస్ కరెక్ట్ లేదు. మినిమం వేజెస్ అడుగుతాం మేము, మినిమం వేజెస్ అడుగుతాము, ఈఎస్ఐ అడుగుతాం, పిఎఫ్ అడుగుతాం. తర్వాత ఆ విధంగా దాన్ని తీసుకుపోయినాం అనుకో ప్రతి ఒక్కరికి ఏంటంటే సెక్యూర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో సెక్యూర్ ఎట్లుందంటే ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఉంటుండే, 4 అన్నదమ్ములు ఉంటుండే, 3 అన్నదమ్ములు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఒక్క కొడుకన్నా ఒక బిడ్డ అయినా. ఇప్పుడు సపోర్ట్ లేదు. అది జరగరాని ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ తమ్ముడో అన్ననో ఆ పిల్లలను కోసానికి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ ఉండే. నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ 100% ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ లేని వ్యక్తి ఉండొద్దు. మీరు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలామంది మీరు తీసుకోండి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక 1000 రూపాయలు అకౌంట్లో కడితే 20 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా 2 lakhs ఉంటుంది, నేచురల్ డెత్ 18 years నుండి 58 years వరకు. ప్రధానమంత్రి సురక్ష బీమా 12 రూపాయలు కట్టిందనుకో 2 lakhs ఉంటుంది. ఇవన్నీ మీరు 1500 ఎవ్రీ ఇయర్ కట్టారనుకో 24 lakhs మనిషి అవుతారు. మీరు ఎవరి మీద డిపెండ్ ఉండరు. తర్వాత అదేవిధంగా ఒకవేళ మీరు వైట్ కార్డ్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ 5 lakhs మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. లేదా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఉండదు. ఆ కార్డ్ జోలో పెట్టుకున్నారనుకో ఇండియాలో మొత్తం ఎక్కడ తిరిగినా మీకు ఇబ్బంది ఉండదు. ఆ సిస్టంలో మనం పోయినాం అనుకో సేఫ్టీ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటుంది. ఎవరు చెప్పరు ఇట్లా. తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఉన్నది ఇదే, మీరు 1100 కడితే 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉన్నది. 15 లక్షల రూపాయలు 200 రూపీస్ అకౌంట్ ఓపెన్ చేయాలి. 850 రూపాయలు మీరు అమౌంట్ కట్టారనుకో ఎవ్రీ ఇయర్ మీరు పేమెంట్ చేశారనుకో ఇప్పుడు ఉందా సార్? ఉన్నది, కంటిన్యూ ప్రాసెస్లో ఉన్నది. ఇవి ఇంప్లిమెంట్ చిన్న అమౌంట్. నేను గతంలో నా బర్త్డే రోజు ఆటో డ్రైవర్స్ అందరికీ 356 మందికి నేను అమౌంట్ కట్టి అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ ఇన్సూరెన్స్ చేస్తే అందులో ఒక అతను పొరపాటున యాక్సిడెంట్ అయి చనిపోతే 20 lakhs రూపీస్ కిషన్ రెడ్డి గారి చేతిలో మీదకని నేను చెక్ ఇప్పించినాను. ఏది బ్లడ్ క్యాంప్ పెట్టినా నేను 5 lakhs రూపీస్ దాకా ఇన్సూరెన్స్ నేను అమౌంట్ కడతాను వాళ్ళ సేఫ్టీ కోసానికి. అట్లా మన దాంట్లో ఏముందంటే తెలియక చాలా మంది చేసుకోలేరు. ఇది ఇంప్లిమెంటేషన్ అయిందనుకో ఆటోమేటిక్ ఒకసారి మనం కట్టించినాం అనుకో వాళ్ళు ఆటో డెబిట్లో పెడతారు. వాళ్ళ అకౌంట్లో 2000 ఉందనుకో 1500 రూపాయలు డెబిట్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. ఇబ్బంది పడదు ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందిగా పడదు. 100% పనిచేసేవాళ్ళు ఏం కాదు. పనిచేసేవాళ్ళకి అది ఏదైనా జరిగితే వాళ్ళ మీద డిపెండ్ వాళ్ళ భార్య ఉందనుకో ఆమె ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అది సేఫ్టీ కోసానికి. అంటే మీ ఆర్గనైజేషన్ కింద మీ సేవా సంస్థ ఏదైతే ఉందో దాని కింద మీరు చేసినప్పటివరకు కార్యక్రమాలు అంటే ఏం చెప్తారండి? స్కూల్స్ ఎన్నో కార్యక్రమాలు చేసినాం, మెడికల్ క్యాంపులు పెట్టినాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకొని ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఉంది, పటాన్చేరు డిగ్రీ కాలేజ్లో 60 లక్షల రూపాయలు ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇప్పించేసి డిగ్రీ కాలేజ్ మొన్ననే డిగ్రీ కాలేజ్ కట్టిన తర్వాత దానికి టోటల్ మళ్ళీ ఇంకా విత్ గ్రిల్స్ అన్ని టోటల్ పెట్టేసి వాళ్ళకు ల్యాబ్ ఎక్విప్మెంట్ లేక మన కోర్సులు బయటకు పోతున్నాయనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ వచ్చి చెప్తే 60 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి డిగ్రీ కాలేజ్లో మనం పెట్టియడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ మీద మనకు ఏంటంటే వాళ్ళకు ఇంపార్టెంట్ ఇచ్చినాం అనుకో వాళ్ళ కోర్సు పోకుండా ఉంటే మనకు బెనిఫిట్ అవుతుంది. మన దగ్గర ఉన్న కాలేజీలు దగ్గర నడుచుకుంటూ పోవచ్చు, దగ్గర ఊర్లలో ఇమీడియట్గా రావచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టియడం జరిగింది. రైట్. అట్లా వాటర్ ప్లాంట్స్ తీసుకున్నా సరే మేము ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈరోజు
మైత్రి క్రికెట్ టౌన్లో ఎవ్రీ ఇయర్ స్టేట్ టోర్నమెంట్ పెడతారు, క్రికెట్ టోర్నమెంట్ గత 30 years నుండి. అంటే ఎవరి మ్యాచెస్ ఎవరికి పెడతారండి? అందరు ఎవరు వచ్చినా 30 years స్టేట్లో ఎవరు టీం ఉన్నా ఆ టీం వచ్చి ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకు క్యాష్ ప్రైజ్ ఇస్తాం. 1,50,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 1 lakh ఇస్తాం. ఇప్పుడు ఒక ఇయర్లో ఏ మంత్లో జరుగుతుందండి అది? ఇప్పుడు జనవరికి, ఎవ్రీ జనవరి 26కి మేము ప్రైజ్ ఇస్తాం ఈవినింగ్. అచ్చా, ఇప్పుడు క్రికెట్ జరుగుతుంది? జరుగుతుంది. ఓకే ఓకే. ఎవరెవరు ఆడుతున్నారండి మ్యాచ్లు ఇప్పుడు? చాలా మంది అన్ని దగ్గరికి, అన్ని డిస్ట్రిక్ట్లకి వస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఇప్పుడు ఫార్మా వాళ్ళందరిది ఒక టైప్ ఆఫ్ క్రికెట్ టీమ్ జరుగుతుంది. ఇది అట్లా కాదు, ఓవరాల్ క్రికెట్ జరుగుతుంది. లేదు టోటల్ ఎవరైనా సరే ఓపెన్ ఎవరైనా సరే. రైట్ రైట్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఒక్కో టీంలా గెలుచుకుంటూ పోతారు. అది తర్వాత ఇంకో క్రికెట్ టీం ఇక్కడ పెట్టినాం పటేల్గూడ దగ్గర, వాళ్ళకు కూడా ప్రైజులు ఇస్తున్నాం మనం. అయితే మేడంని, జాయింట్ ఫ్యామిలీని కూడా చూపించే ప్రయత్నం విత్ సర్ పర్మిషన్. ఏమండి చూపిద్దామా? తప్పకుండా. మిస్సెస్ సంజిరెడ్డి గారు నమస్కారం అండి. బాగున్నారా? ఇలా పిలిస్తే పర్వాలేదా? మీ పేరు పెట్టి పిలవడం మీకు ఆనందం? నాకు ఎట్లా పిలిచినా నువ్వు అభ్యంతరం. దట్స్ సో నైస్ రియల్లీ. ఎందుకంటే ఈరోజు చాలామంది మాట్లాడేది విమెన్ కనుక ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుని నన్ను గుర్తించాలి, నేను ఒకళ్ళ పేరుతో నేను ఉండడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు అప్పుడు కంట్రోల్గా ఉండరు అని అంటూ ఉంటారు. నిజంగా సార్ మీరు చెప్పండి, మేడం ఇండిపెండెంట్, ఆవిడ బీజేపీలో కూడా పొలిటికల్గా ఉన్నారు, అలాగే ఇంట్లో పిల్లల్ని అంతా చూసుకుంటున్నారు. ఎప్పుడన్నా నేనే గొప్ప అన్నట్టుగా ఎప్పుడన్నా ఉన్నారా మేడం మీతోటి? నేను ఒక గృహిణిగా ఇంట్లోనే ఉండేదాన్ని. ఫస్ట్ తనే పొలిటికల్గా ఉండేవాళ్ళు, వారికి ఫుల్ సపోర్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడైనా కూడా ఒక పొలిటికల్గా తను ఎదగాలి, తను ఎదిగితే అంటే ఒక భర్తగా తను ఎదిగింది అనుకో, ఇంట్లో మేము అందరము గుర్తింపు వచ్చినట్టే కదా, అందరము ఉండాలి పొలిటికల్లో అని ఎప్పుడు అనుకోలేదు. కానీ 2016లో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ నన్ను కంటెస్ట్ చేయమని అడిగినప్పుడు కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. లేడీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కంటెస్ట్ చేయమన్నప్పుడు తప్పకుండా బయటకు రావాల్సి వచ్చింది. అట్లా పొలిటికల్గా వచ్చాను. అప్పుడు 150 votes తోటి మాత్రం పోవడం జరిగింది. అంటే అప్పట్లో హరీష్ రావు గారు, ఇక్కడ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు కోడలు, అందరూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహామహులందరూ కూడా ఇక్కడే, ఎవరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ. ఇంకా ఆ తర్వాత నాకు స్టేట్ పార్టీ గుర్తించి చేసి ఉండాలి, మహిళలు ఉండాలి అని చెప్పి స్టేట్ మహిళా మోర్చాలో జిఎస్గా ఇవ్వడం జరిగింది. అప్పుడు డాక్టర్ లక్ష్మణన్న గారి ఆధ్వర్యంలో స్టేట్ మహిళా మోర్చా జిఎస్గా చేసినాను. ఆ బాధ్యతని ఇచ్చినప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా చేసినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది అట్లా కంటిన్యూ కావాల్సి వచ్చింది. ఇప్పుడు తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. మళ్ళీ ఇప్పుడు మా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా పార్టీ నన్ను కరెక్ట్ నిన్నటికి 1 year కంప్లీట్ అయింది. జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పచెప్పారు. దాంతోపాటు పార్టీలో ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసుకుంటూ పోతున్నా. నాకు ఎప్పుడైనా ఒకటే ఏంటంటే, ఏదైనా బాధ్యత తీసుకున్నామంటే ఆ బాధ్యతకు ఫుల్ ఫ్లెడ్జ్గా న్యాయం చేసేటట్టు ఉంటే తీసుకోవాలి, లేకుంటే లేదు అనేది నా మెంటాలిటీ. కాబట్టి దానికి ఎంత కష్టమైనా నష్టమైనా నేను ఒక బాధ్యత తీసుకున్నా అంటే ఫ్యామిలీకి ఇంట్లో ఒక పని తక్కువ చేసినా సరే కానీ తీసుకున్న బాధ్యతలు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తి చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా కూడా ఎప్పుడు నన్ను గుర్తించాలి, నా వాయిస్ వినిపించాలని నాకు ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. ఇప్పటికీ కూడా చాలామంది గోదావరి అంజిరెడ్డి అంటుంటే నేను చెప్తుంటాను, నన్ను పిలిచినప్పుడు పిలవండి, ఆయనను పిలిచినప్పుడు అంజిరెడ్డి గారనే పిలవమని చెప్తాను నేను. కాబట్టి నాకు అట్లా ఏమి ఇష్టం ఉండదు. ఎవరమైనా ఒకటే, సరే చేతికి నలుపు తెలుపు ఎట్లనో భార్య భర్తలు అంతే. ఎవరు మంచి పని చేసినా అది ఫ్యామిలీకి అందరికీ వస్తుంది. ఎవరం ఎట్ ద సేమ్ టైం ఒక చెడు చేసినా కూడా అది అందరికీ వస్తుంది. ఒక అంజిరెడ్డి గారు చేస్తే అంజిరెడ్డి గారే చేసిరు అన్నారు, ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది. అంతే కదండి. మంచి చేసినా ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది. కాబట్టి ఎప్పుడు అది బేస్ చేసుకొని మనం బయట సమాజంలో మెలగాలని నేను పదే చెప్తూ ఉంటాను. నేను ఫస్ట్ టైం విన్నానండి ఆ పేరు కల వాళ్ళని. మీ పేరు చాలా డిఫరెంట్గా పెట్టారు కదా. అంటే బేసిక్గా మీ బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మ వాళ్ళ గురించి, మీ నేటివ్ ప్లేస్ గురించి మాకేమైనా చెప్తారా? అమ్మ వాళ్ళు వచ్చేసి బొల్లారము. మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. అందులో మా నాన్న సెకండ్, మాలాగనే మా నాన్న సెకండ్. నేను పుట్టిన తర్వాత తలనీళ్ళాలు భద్రాచలంలో తీసిరట. అందుకని మా చిన్నమ్మ నా పేరు మా అమ్మ మంజుల అని పెడితే కాదు అని చెప్పి గోదావరి అని చెప్పి మా చిన్నమ్మ మార్చి. మీరేం చదువుకున్నారు? మా నాన్న పేరు కోత్వాల్ మాధవరెడ్డి, మా అమ్మ పేరు కోత్వాల్ సుశీలమ్మ. వారు బుల్లారంలో పోలీస్ పటేళ్ళు ఫస్ట్ నుంచి. అప్పట్లో ఉండేది అదే రాజకీయం కదా,
పోలీస్ పట్టేళ్ళు పట్వారీలు అంటేనే రాజకీయం. అవును. అట్లా మేము కూడా అంటే మా నాన్న భయభక్తులతో పెరుక్కుంటూ వచ్చాం. ఏదైనా కూడా ఏదున్నా మా నాన్న అడుగుజాడల్లోనే నడిచేవాళ్ళం. కానీ ఒకటి మాత్రం నాకు బాగా, హీ లవ్స్ యూ సో మచ్, అది మాత్రం నిజం. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. ఒప్పుకుంటారా సార్? అలా అంటున్నారు. ఇప్పుడు షర్ట్ కూడా అంత క్లీన్ అబ్జర్వేషన్ ఉంది మేడంకి అంటే ఆవిడ ఎంత మిమ్మల్ని ఈ రోజుకి, ఎన్నాళ్ళు అయిందండి మీ మ్యారేజ్ అయ్యి? 32 years. 32 సంవత్సరాలు. ఇప్పటికీ మీరు అంత అన్యోన్యంగా ఉండడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. సో నైస్. నిజంగానా? అంటే ఎప్పుడు ఆయన మీద కోపం రాలే, నాకు అసలు టైం వేయట్లేదు, ఇంటికి రావట్లేదు, ఇంటి పనులు చేయట్లేదు, ఇలాంటివి? అంటే కోపం రాకపోతే నిజంగా భార్యాభర్తల అనుబంధం అనేది ప్రేమగా ఉందని నేను అనుకోను. ప్రేమ ఉన్న దగ్గరనే కోపం ఉంటది. ఇంతకీ మీది లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్ అండి? మాది అప్పట్లో అంత సీన్ లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఒక్కసారి ఇట్లా చూసి వచ్చిర్రు అంతే. మళ్ళీ పెళ్లిలో చూసుకున్నాం. రైట్. ఆయన గురించి మీకు అప్పుడు ఏం చెప్పారు? యాక్చువల్లీ మీకు ఏం నచ్చి ఓకే చెప్పారంటే? అప్పుడు మనకు నచ్చింది అనేది కాదు, పెద్ద మనుషులు ఉండే మా నాన్నలు, నలుగురు నాన్నలు, మా నాన్నలు వచ్చిర్రు, చూసుకున్నారు. మా అన్నయ్య వచ్చిండు, చూసిండు. ఆస్తుల కంటే ముఖ్యంగా అబ్బాయి తెలివిమంతుడు, బుద్ధిమంతుడు, రేపన్న రోజు తను సంపాదించుకోగలుగుతాడు. ఇప్పుడు ఆస్తి ముఖ్యం కాదు, మన క్యారెక్టర్ ముఖ్యం. వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ. మాకు నచ్చింది అమ్మా, నీకు నచ్చిందంటే మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అన్నాం అంతే. అలా అయింది మీ పెళ్ళి. మీ పిల్లల పెళ్ళి ఎలా అయిందండి? మా పిల్లల పెళ్లిగా వాళ్ళ ఇష్టాలు వాళ్ళు మాట్లాడుకునే వచ్చేసి ఇప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారమే కదండి. వాళ్ళకి నచ్చిందంటేనే మనం చూసినాక, అంటే ఇష్టంగా అంటే మనం చూసి చేసి వాళ్ళకి ఓకే అంటేనే. అన్న తర్వాతనే అది కూడా మనం ముందు మనం ఓకే అంటే కాదు, వాళ్ళు ఓకే అన్నాక అంటే ఇంకా బాబుది కాలేదు, పాపది. పాపకు నచ్చింది అన్నాకనే ముందుకెళ్ళడం. సో ఎక్కడ ఏమంటారు, అరేంజ్డ్ మ్యారేజ్లో నాకైతే ఎక్కడ అనిపించలేదు. అంత చక్కగా ఫ్రెండ్లీగా ఉన్నారు మీ ఇద్దరు. చాలా సంతోషం అండి నిజంగా. అంటే జాయింట్ ఫ్యామిలీ ఒక చోట ఉంది అని అంటే వెంటనే కెమెరా పట్టుకుని వెళ్ళాలనిపించేంత వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడో చూస్తున్నాం మనం. అంటే మా జాయింట్ ఫ్యామిలీలో కూడా గొప్పతనం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా, అంటే మా పెళ్ళై 32 సంవత్సరాలు, ఇప్పుడు ఫ్రీడమ్ ఇవ్వడం అనేది గొప్పతనం కాదు. 30 సంవత్సరాల కిందనే మా మామయ్య గారు కానీ, మా అత్తమ్మ కానీ, మా ఇంట్లో మా బావగారు కానీ అందరూ కూడా వచ్చిన కోడళ్ళకి ఎటువంటి కండిషన్స్ లేకుండా ఫ్రీడమ్. అంటే ఎప్పుడు పోతామన్నా వస్తామన్నా, ఎక్కడికి పోవద్దని రావద్దని, ఇదే చేయాలి అదే చేయాలని ఎప్పుడు, అంటే గత 30 సంవత్సరాల కిందనే మాకు ఎట్లాంటి కండిషన్స్ లేవు. ఫ్రెండ్లీగా అందరం ఫ్రెండ్లీగానే ఉండడము. ఎవరం ఎక్కడికి ఇష్టం ఉన్నా పోతున్నామంటే వెళ్ళండి అని. ఏదన్నా ఉన్నా కూడా ఒక్కరింట్లో ఉన్నా కూడా ఫ్యామిలీ అందరం పోవడం. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒకసారి పరిచయం చేద్దాం. హాయ్ శ్రుత, గుడ్ ఈవినింగ్ అండి. ఏం చదువుతున్నారు మీరు? నేను చదవట్లేదు, బిజినెస్ చూసుకుంటా. ఈజ్ ఇట్? ఎవరైనా పెళ్లి కూడా అయిపోయింది. అచ్చా, ఇందాక అమ్మ వాళ్ళు చెప్పారు కానీ నేను అసలు నమ్మడానికే లేనట్టుగా ఉంది. దట్స్ సో నైస్ రియలీ. థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్ యాస్ అ కాంప్లిమెంట్. యా అబ్సల్యూట్లీ. ఇందుకే మీరు అమ్మ కూర్చా నాన్న కూర్చా? డాడీ. మనకు అవమానం ఇది. అప్పుడు తమ్ముడిని పాంపర్ చేస్తుంటది, డాడీ అప్పుడు నన్ను పాంపర్ చేస్తుంటారు. ఎందుకని వాళ్ళు అలాగే ఫీల్ అవుతారండి? అట్లా ఏమో ఉండదు, వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా. అమ్మాయిలు అలాగే ఫీల్ అవుతారు. అమ్మ ఎప్పుడు తమ్ముడినో లేకపోతే అన్ననో బాగా వాడు చూసుకుంటాడు. అన్నాడు, మరి బాబా అన్నాడు, నాన్న డాడీ ఇట్లా అంటాడు, మమ్మీ ఇట్లా అంటది అన్నాడు. ఈమెకే వాళ్ళ డాడీ మీద మా డాడీ చెప్తాడు, నువ్వు ఎప్పుడైనా నా బిడ్డవే, తమ్ముడు ఎప్పుడైనా మమ్మీ సన్నే అని ఇట్లా డాడీ చెప్తారు. సో అది అట్లా రిజిస్టర్ అయిపోయింది చిన్నప్పటి నుండి అట్లా చెప్తారు. అది సంగతి. మీ మ్యారేజ్ అయిన తర్వాత అమ్మని నాన్నని తలుచుకుని కరెక్ట్ కదా వాళ్ళు ఇలా ఉన్నారు, మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి అన్న ఒక్క పాయింట్ మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అంటే చాలా థింగ్స్ అనిపిస్తుంది. స్పెషలీ నేను మ్యారేజ్ అయినాక కాదు, నేను మాస్టర్స్కి యూఎస్కి వెళ్ళినప్పుడు కుకింగ్ అదంతా చేసుకునేటప్పుడు అమ్మ కష్టం తెలిసింది. అంటే అందరు మదర్స్ కష్టం కన్నా మమ్మీది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. బికాస్ జాయింట్ ఫ్యామిలీ కదా, రోజు 18-20 మెంబర్స్తో అందరితో కలిసి వండుకుంటూ, కుక్క కూడా లేరు ఇంట్లో, సో మమ్మీ వాళ్ళే వండుతూ, సో అట్లా అదంతా మేనేజ్ చేయడం అప్పుడు వెళ్ళినాక డిఫికల్ట్, అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఈజీ టు మేనేజ్ థింగ్స్ అన్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్కి అప్పుడు వాల్యూ బాగా తెలిసింది. 18 మందికి వండుతారు ఆ రోజు మీరు? ఎన్ని డిష్లు చేస్తారు? ఇవాళ ఏముండరు చెప్పండి నాకు ఒకసారి. ఇవాళ లేదులే, ఇవాళ అక్క చేసింది. అంటే మేము ఈ బిజీలో ఉంటున్నాం కదా, రోజు మాత్రం ఆయనంత మట్టికి 90% నేనే చేస్తాను. అవునా? ఓ మై గాడ్. ఎన్ని ఒక్కొక్కటి ఒక 3-4 కిలోలు కొనాలా వెజిటబుల్స్ నీకు? ఏం లేదు, అంటే ఒక 3-4 రకాలు చేస్తాం కాబట్టి కొంచెం చేసేసి. అంటే 18 మంది ఎప్పుడు
నేను ఫేస్ చేయలేదు కదా, అందుకని అడుగుతున్నాను ఎన్ని కిలోలు పడతాయి ఒక కూరకి అని. అంటే అన్నీ అవి కేజీ ఒక 3-4 రకాలు వండేస్తాం కదా. మీరు ఇక్కడ పంట పెట్టుకోవడం బెటర్ ఏమో. అంతేనా? రైట్. అంటే నాన్నగారు తర్వాత మీరా తమ్ముడా ఈ బిజినెస్ చూసుకుంటున్నారు? అంటే మీరు ఏ బిజినెస్ చూస్తున్నారు ఎగ్జాక్ట్గా? కంప్లీట్ డిఫరెంట్ సెక్టర్. యా, ఎడ్టెక్ స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. సో అదే కంప్లీట్గా నేను మా సిస్టర్ ఓకే ఇద్దరం కలిసి, పెద్దనాన్న వాళ్ళ డాటర్ ఇద్దరం కలిసి వీ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఓన్లీ. ఓకే, చెప్పండి ఏ బిజినెస్, మా వ్యూస్ కూడా తెలుస్తుంది కదా. లెవెల్ యాప్ అని చెప్పి ఎడ్టెక్ కంపెనీ. ఓకే, పర్సనలైజ్డ్ ఆన్లైన్ లెర్నింగ్ గురించి. రైట్ రైట్ రైట్. కానీ మీరు అంటూ ఉంటారండి, ఎందుకు ఉద్యోగాలు, హ్యాపీగా ఇంటిని అందరినీ చూసుకోవచ్చు కదా అని ఎప్పుడని చెప్పారా అమ్మ? అట్లేం చెప్పలేదు. అంటే డాడీ ఫస్ట్ నుండి కూడా ఉమెన్ అంటే సెల్ఫ్ ఇండిపెండెంట్ ఉండాలి, ఐ మీన్ మీకు ఏం చేయాలని ఉంటే అది ఫ్రీగా చేయండి. స్పెషల్లీ డాడీకి ఉమెన్ ఇండిపెండెంట్ ఉంటేనే ఎక్కువ నచ్చుతుంది. సో అట్లానే ఎంకరేజ్ చేసేవాళ్ళు. మమ్మీకి కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మీకి డ్రైవింగ్ నేర్పించి యూ షుడ్ బి ఇండిపెండెంట్ అని అట్లా చెప్పడం కానీ. సో ఇప్పుడు నాన్నగారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు. కరీంనగర్ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కరీంనగర్, ఆదిలాబాద్, ఐ నో. సో అంటే అందరికీ చెయ్యాలని ఉంటుంది, బట్ ఐ మీన్ నేను చాలా క్లోజ్గా చూస్తున్నాను కాబట్టి లాస్ట్ 20-25 ఇయర్స్ నుండి డాడీ జర్నీ చాలా క్లోజ్గా చూస్తున్నాను కాబట్టి చెయ్యాలని ఉండడం ఒక థాట్. కానీ ఇది వస్తే చేస్తానని ఇంకొంతమంది అనుకుంటారు, కానీ ఏం లేకపోయినా చేసేవాళ్ళు చాలా కొంతమంది సొసైటీలో. అట్లాంటి పీపుల్ని కాపాడుకోవడం ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఇస్ వాట్ ఐ ఫీల్. అట్లాంటి అతి కొంతమందిలో డాడీ ఒకరు. ఇప్పుడు నాకు ఏదో వస్తే చేస్తాను, నాకు ఏదో ఇది అయితే చేస్తాను అని కాకుండా 25 ఇయర్స్ నుండి ఎనీ ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఇది అయితే దీని గురించి అని ఆపకుండా కంటిన్యూస్గా రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అంటే చాలాసార్లు అనిపిస్తుంది ఫ్యామిలీ కానీ చూసే వాళ్ళకి కానీ ఎందుకు ఇంత చేయాలి, వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అని. బట్ దట్స్ హిస్ ప్యాషన్, దట్ మేక్స్ హిమ్ హ్యాపీ. సో వెన్ హీ ఈస్ ఏబుల్ టు ఫైండ్ హిస్ హ్యాపీనెస్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇట్లాంటి పీపుల్ ఇంకా ఆన్ అ పొలిటికల్ ఫ్రంట్కి వస్తే దే కెన్ సర్వ్ పీపుల్ ఆన్ అ లార్జర్ లెవెల్. సో ఆనెస్ట్గా ఉండి ఇట్లా సర్వీస్ చేసే వాళ్ళని కాపాడుకోవడం ఓన్లీ మా అందరి దగ్గర ప్రజలందరి రెస్పాన్సిబిలిటీ కూడా. కాబట్టి ఇంత మంచి ఛాన్స్ వచ్చినందుకు ఐ థింక్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ లాగా నేను చూస్తాను. గోదావరి గారు, మీ పేరుని ప్రొనౌన్స్ చేయగలిగే అవకాశం నాకు వచ్చింది. మీ అమ్మాయి చెప్పినట్టు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రజానీకానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ మీరు ఏం వినవించుకుంటారంటే ఏం చెప్తారు? అంటే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా భర్త ఉన్నారు అనే ఒక ఉద్దేశంతో కాదు, మన దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవడం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫస్ట్ థింగ్. కాబట్టి ఈరోజు నిజంగా ఇప్పుడు మా అమ్మాయి చెప్పినట్టు ఎటువంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి. అంటే నేను ఒక భార్యగా చెప్పట్లేదు, నేను తనతో గడిపిన 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఏది వస్తుంది రాదు ట్రై చేయడం చేస్తుండేవాడు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కానీ, ఎంపీగా కానీ. అది కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులను చాలా మందిని చూశాను, ఎలక్షన్ ముందు 6 నెలల ముందో సంవత్సరం ముందో బయటకు రావడము, కార్యక్రమాలు చేయడము, ప్రజలలో తిరుగుతున్నానని చెప్పడము, తిరగడము, వస్తే ఫైట్ చేయడము, రాకపోతే మళ్ళీ 4 సంవత్సరాలు బయట కనబడరు. కానీ నిరంతరం గత 20 సంవత్సరాల నుండి ఎస్ఆర్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ తన సొంతంగా పెట్టుకొని, అంటే ఆ ట్రస్ట్కు ఎవరు కూడా నిధులు ఇవ్వడం కానీ, మనం ఎక్కడి నుంచో తీసుకురావడం కానీ కాదు, మా కంపెనీలో నుంచే మేమే ఒక ట్రస్ట్ అని పెట్టుకొని, మా ఏవైతే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటాయో దాన్నే ఎస్ఆర్ ట్రస్ట్గా మార్చుకొని ట్రస్ట్ పెట్టుకొని ఈ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవ మేము మా అంతటగా మేము చెప్పేది కాదు. ఇక్కడ పోయి సంగారెడ్డి జిల్లాలో ఎవరిని అడిగినా కూడా ప్రజలు చెప్తుంటారు. అట్లాంటి సేవ ఏదైతే ఒకటి స్టార్ట్ చేస్తారో, తను స్టార్ట్ చేసిందని ఎప్పుడు సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకు పరిమితం చేయలేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో ఆ యొక్క కార్యక్రమం ఇప్పుడు వరకు కూడా నిరంతరం ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. అంటే స్కూల్స్ తీసుకుంటే 20 సంవత్సరాల కిందట ఏదైతే నోట్బుక్స్ ఇస్తానని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేశారో స్కూల్స్లలో, నాట్ ఏ గవర్నమెంట్ స్కూల్స్, అన్ని స్కూల్స్ కూడా కూడా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇస్తారు ఇక్కడ. అట్లా ప్రతి ఇయర్
బుక్స్ ఇవ్వడము, ఏదైతే మంచినీరు అంటే మినరల్ వాటర్ ఇస్తానని చెప్పి ప్రజలకు ఒప్పుకొని చేయడం జరిగిందో అది ఈ రోజు వరకు కూడా ఏ బీద ఇంట్లో కానీ ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ పెళ్ళైతుందన్నా, పేరెంటాలన్నా, మంచి కార్యక్రమం అన్నా, చెడు కార్యక్రమం అన్నా, జాతరలన్నా, గుళ్ళన్నా, గోపురాల దగ్గర ఎక్కడైనా కూడా ఒక ఫోన్ కొడితే ఈరోజు వాటర్ ట్యాంకర్స్ వెళ్ళిపోతాయి. అట్లా 20 సంవత్సరాల నుంచి నిరంతరం ఆ ట్యాంకర్స్ ఎక్కడ ఆగిపోలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ కాలనీలో తాగడానికి నీళ్లు కొనుక్కునే అవసరం లేకుండా మనది ఇక్కడ పక్కనే ప్లాంట్. మీరు ఇంతకుముందు వస్తే పొద్దున్నుంచి రాత్రి వరకు పట్టుకొని పోతూనే ఉంటారు, అంటే ఆన్లోనే ఉంటుంది, ఎప్పుడు ఆఫ్ ఉండదు. అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే సింపుల్గా వీళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది, కానీ నిజంగా ఆ నీటి అవసరం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత పెద్ద పని అని. ఇక్కడ యాక్చువల్లీ ఇది బిహెచ్ఎల్ బస్ డిపో రోడ్, డిపోలో డ్రైవర్ టోటల్ ఇండస్ట్రియల్ ఏరియా, వాటర్ కూడా అంత ప్యూర్ గా ఉండదు కదా. అంటే బస్ డిపో డ్రైవర్లు కూడా బస్ ఆపుకొని నీళ్లు నీళ్ళు పట్టుకొని వెళ్తారు ఇక్కడ నుంచి. అట్లా అది ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు స్టాప్ చేయలేదు. అట్లా సామూహిక వివాహాలు కానివ్వండి, పుస్తమెట్టలు కానివ్వండి, ఈరోజు తను ముందుగా రెస్పాన్స్ అయ్యేది ఏంటంటే, కొన్నిటికి రెస్పాన్స్ కాకపోయినా ఫస్ట్ రెస్పాన్స్ అయ్యేది స్టూడెంట్స్, స్కూల్స్, కాలేజెస్, స్టూడెంట్స్కి ఏ కష్టం వచ్చిందన్నా మాత్రం దానికి రెస్పాన్స్ అవుతారు, ముందు ఉంటారు. చాలా మంది విద్యార్థులు ఇప్పటి వరకు చాలా మందిని తన సొంత ఫీజులతోటి వాళ్ళకి ఫీజులు కట్టి చదివిస్తే ఈరోజు యుఎస్లో పోయి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఎమ్మెల్సీ టికెట్ వచ్చిందంటే అక్కడి నుంచి వాళ్ళు మెసేజ్లు పెడుతుంటే నాకు హ్యాపీగా అనిపించింది కదండి. సార్ మీరు గతంలో 20 సంవత్సరాల నుంచే మాకు ఇట్లా ఫీజులు కట్టిరు, నేను ఈరోజు యుఎస్లో ఉన్నా అని చెప్తుంటే ఈరోజు నేను ఇంకెక్కడో సెటిల్ అయినా అని చెప్పి తనకు టికెట్ వచ్చినాక ఒక 100 ఫోన్లు వచ్చినాయి. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీకు చాలా మంచి సపోర్ట్ ఉందండి, మామూలు సపోర్ట్ కాదు. మీరు మాట్లాడిన తక్కువ, మేడము పాపే బాగా మాట్లాడుతున్నారు మీకన్నా. అంటే సపోర్ట్ అని కాదు, అంటే అట్లాంటివి అభిమానులను సంపాదించుకున్నారంటే ఈరోజు నేను పొగిడిన అన్నా, నా కూతురు పొగిడిందన్నా వాళ్ళ నాన్న కోసమో భర్త కోసమో అనుకుంటారు. కానీ బయట ఈరోజు అట్లాంటి అభిమానులను సంపాదించుకున్నారు అంటే అది అందరితో కానిటువంటిది. ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ ఉంది పడాంచెర్లో, వారికి ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదంటే గత సంవత్సరమే 1 ఇయర్ కూడా అయిందో ఇంకా కాలేదు, 60 లక్షల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ ఇప్పించడం జరిగింది స్టూడెంట్స్కి. ఎందుకంటే ఆ కాలేజీ యాజమాన్యం అడిగారు ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్విప్మెంట్ లేకపోతే, ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకపోతే చదువుకోవడం కష్టమవుతుంది, అంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఏం మాకు సపోర్ట్ లేదు, మీరు చెయ్యాలి అని అన్నప్పుడు మా ఫ్యామిలీ అందరు ముందుకయ్యి ఆ ఎక్విప్మెంట్ అంత ఇప్పిస్తే ఈరోజు పిల్లలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అంటే అట్లాంటివి చాలా ఇష్టం ఆయనకు. ఆ కాలేజెస్లలో గర్ల్స్ ఉంటారు, వాష్రూమ్స్ లేక ఇబ్బందులు పడుతుందంటే ఇమీడియట్లీ వాష్రూమ్స్ కట్టియడం. కానీ ఇప్పుడు ఈ రోజులలో స్కూళ్ళల్లో పిల్లలు కింద కూర్చోవాలంటే నామూషి, కానీ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్కి వచ్చినాక కూడా వాళ్ళు కింద కూర్చునే పరిస్థితి ఉండే. అప్పుడు దీన్ని ఎందుకో కాలేజీలో ప్రోగ్రామ్ ఉందంటే వెళ్ళినాక అప్పటికప్పుడు చూసి మొత్తం వాళ్ళందరికీ చైర్లు అరేంజ్ చేయడం జరిగింది, ఫర్నిచర్ అంతా కూడా. అట్లాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ పోతారు. కాబట్టి వాళ్ళందరూ స్టూడెంట్స్ అనే వాళ్ళైతే ఎక్కడున్నా కూడా ఈయనను చాలా పెళ్ళిళ్ళకి పోతాం. ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎట్లా పోతామంటే మాకేదో వాళ్ళ అమ్మ నాన్న కాడిచ్చిరనో, రిలేషన్స్ అనో, లేదు తెలుసనో, పొలిటికల్గానో కాడిస్తే వెళ్ళి అక్షంతలు వేసేటప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ సార్ మీరు మాకు అప్పుడే బుక్స్ ఇచ్చారు సార్, మీ ప్రోత్సాహంతో చదువుకున్నాను అని ఆ స్టేజ్ మీద చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంటది. అట్లాంటి అభిమానులను ఈరోజు సంపాదించుకున్నారు. రాజకీయం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అది 5 సంవత్సరాలకు పరిమితం ఉండొచ్చు, 10 సంవత్సరాలకు ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ మంచి మానవత్వం అనేది తను ఉన్నంత కాలంకి సరిపోని సంపాదించుకున్నారు చూడు, అందులో నేను తృప్తి పడతాను. అద్భుతమైన వర్డ్ చెప్పారు. నిజంగా రాజకీయాలు వాడు ఉండొచ్చు, రేపు పోవచ్చు. అది సీఎంలకైనా పిఎంలకైనా ఎవరికైనా తప్పదు జయాపజయాలనేది. బట్ మంచితనం, సేవా దృక్పథం అనేది జీవితాంతం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ గోదావరి గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ. వి విష్ యూ ఆల్ సక్సెస్ సార్. మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని సిగ్నేచర్ స్టూడియో నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ 18 మంది జాయింట్ ఫ్యామిలీలో ప్రస్తుతానికి నా ఇంటర్వ్యూ అయ్యే టైంకి ఉన్న వాళ్ళందరినీ మీకు చూపిస్తున్నాను. ఒకసారి సార్ మీరు పరిచయం చేస్తారా మాకు? అక్కడి నుంచే ఎక్కడి నుంచి చేస్తారు? ఇక్కడ నుంచి ఫస్ట్ చెప్పండి. చెప్పండి. మా అమ్మ ఓకే లక్ష్మీ నరసమ్మ, నమస్కారం. మా అన్నయ్య సత్యనారాయణ రెడ్డి, మా వదిన హేమలత. అచ్చా.
ఇక దేందర్ మా తమ్ముడు, ఇక్కడ ఈ ఎడ్జ్ కంప్లీట్ చేసేయండి. మైపాలరెడ్డి చిన్న తమ్ముడు, అచ్చా, ఓకే, ఆహా, తర్వాత మా అన్న కూతురు Right. సుచిత్ర, తమ్ముని కూతురు దీక్షిత, తమ్ముడు దేవేందర్ రెడ్డి, ఓకే, జ్యోతి, నా కూతురు అశ్విత, అన్న కొడుకు సంతోష్ రెడ్డి. అది ఇంక మిస్ అయిన వాళ్ళు ఎవరున్నారు ఇందులో? నా కొడుకున్నాడు, ఆ, అదే దేవేందర్ కొడుకున్నాడు, ఓకే. ఆ తర్వాత దేవేందర్ వైఫ్ మైపాల్. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ఇంత ఉమ్మడి కుటుంబంలో వాల్యూస్తో ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా మిగిలిన వ్యక్తులు కూడా ఎవరైతే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉంటారో, ప్రజల అవసరార్థం వస్తారో, వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్నీ చూస్తుంటారు కాబట్టి. నిజంగా సార్, వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. చాలా సంతోషం మీ అందరినీ కోఆపరేటివ్, అందరు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. మా అన్నయ్య సపోర్ట్తోనే అందరము ముందుకు పోతాం. ఏ వర్క్ ఉన్నా కానీ వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ ఓలాటెడ్గా పనిచేయడానికి మేము ముందుకున్నాం. సో నైస్. సర్వీస్ చేయడానికి కూడా ఓలాటెడ్గా అందరు ముందుకున్నాం. సో